కళ్ళు మూసి తెరిచేసరికి పెళ్ళైపోయింది. మెడలో 3 ముళ్ళు పడ్డాయి. 7 అడుగుల జీవితం మొదలైంది. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు బిడ్డ అని తల్లిదండ్రులు మనసారా ఆశీర్వదించి పంపారు. అత్తగారింట్లో అడుగు పెట్టాను. అంతవరకు ఎవరో తెలియని అపరిచితుల ఇంట్లోకి అడుగుపెట్టే ఆ ఆడపిల్ల ఇకపై ఆ ఇంటికి, ఇంట్లో వాళ్ళకి అన్నీ తానే సేవలు చేయాలా? ఆడదాని స్వేచ్ఛ మగవాడితో ముడిపడాల్సిందేనా? కాలం ఎవరి కోసం ఆగకుండా అలు పెరగని బాటసారిలా గమ్యం లేని పయనం వైపు సాగిపోతూ ఉంది. పిల్లలు, అత్త, మామ, సంసారం, బాధ్యతలు, ఇంట్లో పనులతో బిజీగా గడిచిపోతుంది. కానీ ఒకరోజు ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా, సూపర్. అవునా? బాగున్నా? ఏం చేస్తున్నావు? ఎంతమంది పిల్లలు? ఏం లేదు, బాగున్నా. లోపలికి రా. అవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది మీ ఇల్లు అనే ఎన్నో సార్లు వచ్చాను ఇటు సైడ్ నుంచి. ఇది మా ఓన్ హౌసే. కూర్చోవేరా. టీ తాగుతావా, కాఫీ తాగుతావా? టీ కాఫీ ఏదొద్దు కానీ నేను కొన్ని వాటర్ అయితే ఫస్ట్. ఇప్పుడు చెప్పవేరా. ఏం చేస్తున్నావు? ఎంతమంది పిల్లలు? ఇంట్లో పనులు చేసుకుంటా, ఇంట్లో వాళ్ళందరు పనులు చేసుకుంటా బాగానే ఉన్నాను. నాకు ఒక పాప. ఇక నీ ముచ్చటేందో చెప్పవే. నా ముచ్చట ఏం లేదే. కాలం ఎవరి కోసం ఆగదే, పోతూనే ఉంటుంది. పెళ్ళి, పిల్లలు, భర్త, అత్త, మామ, వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకుంటూ ఉండడం, ఈ ఇంటి పనులతోనే సరిపోతుంది. కానీ ఏందే, ఇన్నేళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం లేదే. పుట్టినమా, పెరిగినమా, పెళ్ళి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, ఇంతేనా జీవితం? గుర్తింపు లేని జీవితం. ఏదైనా చేద్దామంటే ఆయన ఒప్పుకోడు. ఇంట్లో తిని కూర్చొని ఉండక బయటికి వెళ్ళి నువ్వు ఎందుకు కష్టపడడం అంటారు. అత్తమామని అడిగితే అదే పని. అరే, మనిషి పుట్టినాక ఏదైనా ఒకటి సాధించాలన్నా వద్దానే? ఇట్లయితే మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? అవునే, నువ్వు చెప్తాను, నాకు కూడా ఏదో ఒకటి సాధించాలనిపిస్తాందే. నా ముచ్చట వదిలిపెట్టు కానీ, నువ్వు స్కూల్లో వ్యాసరచన పోటీలలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదనే, నువ్వెందుకు రాయొద్దు? రైటింగ్ మొదలుపెట్టు, మంచి రైటర్ అవుతావు నువ్వు. అవునే మీనా, ఏం రాయాలి మరి? దేని మీద రాయమంటావు చెప్పవే. ఒక ఆడపిల్ల ఎలా బ్రతుకుతోందో రాయి. తన మనసులో ఎలా బ్రతకాలనుకుంటుందో, బయటికి ఎలా బ్రతుకుతోందో రాయి. రేపు వచ్చేటోళ్ళందరూ ఆలోచించే విధంగా రాయి. నీ రాతలతో రాబోయే తరం ఒక్క అడుగు ముందుకు వేసినా నువ్వు వెలకట్టలేని విజయం సాధించినట్టే. అవును, రాయాలి. అయినా ఏం రాయాలి? ఏదో రాయాలి. ఏదో ఒకటెందుకు, నా జీవితాన్ని కథగా రాస్తాను. ఒక ఆడపిల్ల కథ, ప్రతి ఇంటి ఆడపిల్ల కథ. నా కథ ఎదుటివారి జీవితానికి ఆదర్శంగా మారాలి. తరతరాల నుంచి కట్టుబాట్లని, బంధాలను తెంపుకుంటూ ప్రతి ఆడపిల్ల బయటకు రావాలి. రాస్తాను, నా జీవితాన్ని కథగా రాస్తాను. మొదలు పెట్టాను నా కథ. బరువెక్కిన గుండెతో కాలం కఠిన శిలలా మారి నన్ను వెక్కిరిస్తున్నా, ఎంతమంది ఎగతాళి చేస్తారో అని అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తున్నా, వెనకడుగు వేయక ముందడుగు వేసే ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపాలన్న సదుద్దేశంతో మొదలు పెడుతున్నా. నా అనుకున్న వాళ్ళ చేతుల్లోంచి నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా మలుచుకోవడానికి అడుగు వేయబోతున్నా.
అప్పటి వరకు అమ్మా నాన్నల దగ్గర జీవిస్తున్న అమ్మాయి కలతలు ఎరగని వయసు, కన్నుల నిండా తన ఉజ్వల భవిష్యత్తుకై ఆశలు, మచ్చలేని చందమామల సాగిపోతూ ఉన్న తన జీవితానికి హఠాత్తుగా ఏర్పడ్డ అవాంతరం, ఊహించని ఆ పరిణామం ఉరకలేస్తున్న మనసుకు అడ్డుగా నిలిచాయి. వెనకడుగు వేయని చదువుకు అవాంతరమయ్యాయి. ఏం చేయాలి? కనిపించిన తల్లిదండ్రుల మాటకు అడ్డు చెప్పనా, లేక నా భవిష్యత్తు గురించి ఆలోచించనా? ఇంతేనా? ఒక ఆడపిల్ల జీవితం ఇలాగే ఉండాలా? పరిచయం లేని మనుషులతో కొత్త ప్రపంచం సృష్టించుకోవాలా? జీవితం అనే రహదారిలో ఒక ఆడపిల్లకు ఎన్ని మలుపులా, ఇంకా ఎన్ని దారులు చూపిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. ఎవరు వస్తారు రాని? ఓ ఇరామ్ లేకుండా రాస్తాను. రాని ఏం రాస్తాను? అసలు వారం రోజుల నుంచి రాము లేకుంటాను. పరీక్షలు ఉన్నాయా? ఎగ్జామ్లు ఉన్నాయా? అవునండి, పెద్ద పరీక్ష. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఎదుర్కొనే పెద్ద పరీక్ష. నేను రాస్తుంది నా కథ కాదు, ప్రతి ఆడపిల్ల కథ. ఏం చేస్తావు రాసి? బుక్కులు ప్రింటింగ్ చేపిస్తావా లేకపోతే అందరికి మార్చుతావా? అవునండి, ఈ కథ 10 మందిలో ఒక్కరికైనా అవసరం పడుతుంది. ఈ రాసుడు గీసుడు మనకి ఎందుకు రాని? బుక్ ఎడితే హాయిగా వండుకోక. రాసుకో, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. ఏడు అక్కర రాకపోతే చలిమంట రాసుకో ఈ పేపర్లతో. నాకైతే నిద్ర వస్తుంది, మంటుకుంటా. కళ్ళు మూసి తెరిచేసరికి పెళ్ళైపోయింది. మెడలో 3 ముళ్ళు పడ్డాయి. 7 అడుగుల జీవితం మొదలైంది. అత్తగారింట్లో అడుగు పెట్టాను. పిల్లలు, అత్త, మామ, సంసారం, బాధ్యతలు, ఇంట్లో వాళ్ళ పనులతో బిజీగా గడిచిపోతుంది. ఇన్ని సంవత్సరాల జీవితంలో నేను సాధించింది ఏంటి? మానవ జన్మ ఎత్తి ఏం సాధించకుండా, ఏ గుర్తింపు లేకుండా ఇలా జీవితం ముగిసిపోవాల్సిందేనా? ఇక రాసుడు బంద్ చేయరాదు. ఇక టైం 1 గంట అవుతుంది. రాచిరా చెయ్యి కాయలు కత్తలేవా? పండుకో పొద్దుగా రాసుకో, మిగిలేవన్నీ ఉంటాయి. నువ్వు వండుకోరాదు? నీ నిద్రకి ఏమైనా భంగం కలిగిందా? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మనకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. మనం సాధించే విజయం రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇంకా నీ దాని ఆట అయిపోలేదా అని రాసుడు? శైలి కొట్టి పొయ్యిలో నొక్తా బంద్ చేయి. రాత్రి అంతా రాసు. అయిపోయిందండి, ఇదే లాస్ట్. ఇది అయిపోయాక ప్రింటింగ్ కొట్టించుకొని వస్తే అయిపోతుంది. వేసుకోపో. ఎట్టకేలకు నా రచన పూర్తయింది. నా కథ భావితరానికి ఆదర్శవంతం అవుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. హలో హలో, మీనా, ఎట్లున్నావే? బాగున్నావా? నేను బాగున్నా కానీ నువ్వెట్లున్నావు? మీనా, మంచిగానే ఉన్నా కానీ నీకు ఒక ముచ్చట చెప్పాలి. చెప్పు, ఏంటి ముచ్చట? నేను ఒక కథ రాసిండే మీనా, అది బుక్ లెక్క ప్రింటింగ్ చేయించి అందరికి పంచుదాం అనుకుంటానా. ఈ రోజులలో బుక్ చదివే ఓకే ఎవరికి ఉన్నదే? అయినా ఇప్పుడు నచ్చేదంతా సోషల్ మీడియానే. యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లో ఇవే నడుస్తున్నాయి ఇప్పుడు. అంటే ఏం లేదు, నువ్వు రాసిన బుక్ని వీడియో లాగా తీసి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడితే అందరూ చూస్తారు. ఒకవేళ నీ వీడియో వైరల్ అయితే నీ వీడియో అందరు చూస్తారు, 10 మందికి ఉపయోగపడుతుంది, నీకు మంచి గుర్తింపు వస్తుంది. బుక్ ప్రింటింగ్ అంటేనే మా ఇంట్లో అదో రకంగా ఒప్పుకున్నారే మీనా.
ఇక వీడియో తీసుడు అంటే ఒప్పుకున్నట్టేనే ఇక. నువ్వేం అన్ని పడకే, నువ్వు రాసిన కథని వీడియో లెక్క చేయించే బాధ్యత నాది. మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అనే మీనా? నన్ను వెనకుండి నడిపించేది మావారే. నా ప్రతి ఆలోచనకి, నా ప్రతి మాటకి విలువనిస్తారు. మా వారు అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తారు. అదృష్టవంతురాలివేనే మీనా నువ్వు. అసలు వీడియో తీసేటోళ్ళు ఎవరు? ఉన్నది కూర్చోండి, వరంగల్ సునీలని మా ఫ్రెండ్. నాకు అర్థం కాలేదే. అవన్నీ బడి పాడుగా దీన్ని నడుపుడు తక్కువ, నువ్వు కూడా ఎక్కువ. ఇది నాయిలేనా? నాయిలే. అయ్యో వాడు పిచ్చోడే కానీ అప్పుడప్పుడు మంచి మంచి వీడియోలు కూడా తీస్తాడు. గసంటానికి ఈ వీడియో తీసుడు వస్తుందా? మళ్ళా ఈ వీడియో ఆగం చేస్తాడు కావచ్చే మీనా. తీసిన పైసలు కూడా బాగా అడుగుతాడు కావచ్చు నాకు తెలిసి. ఒకవేళ నువ్వు రాసిన కథ వాడికి నచ్చిందనుకో, మొత్తం డబ్బులు వాడే పెట్టుకుంటే నేను ఒక్క రూపాయి కూడా అడగడు. వీడియో కూడా చాలా బాగా తీస్తాడు. వాడి నెంబర్ నీకు పంపిస్తా, నువ్వు రాసిన కథ వాడికి వాట్సాప్ చెయ్యి. ఏ రాయి అయితే ఇక తలమగలో కొట్టుకోవడానికి ముందైతే ఆయన నెంబర్ అయితే పంపి. ఇక నెంబర్ పంపింది కదా ఇక. సరే ఓకే, పోయి వాట్సాప్ పెట్టాలి ఇక. హలో మీనా, వాట్సాప్లో స్టోరీ మొత్తం సునీల్కి పెట్టిందే. ఒకసారి నువ్వు కూడా కాల్ చేసి చెప్పవే మీనా. సరే నేను చూసుకుంటే తీ మొత్తం. ఆ ముచ్చట నువ్వు మర్చిపోయిగా. సునీల్ సునీల్ ఈ పిచ్చోడే మరి ఎక్కడుందో ఏమో. దొరికింది.